కర్బూజా జెల్లీ మిల్క్ షేక్ చేసుకుందాం. ముందుగా దానికి కావాల్సింది మస్క్ మిలాన్, కర్బూజా, 1 కప్పు సగ్గుబియ్యం, 2 స్పూన్ల టూ స్పూన్స్ సబ్జా గింజలు, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, అలాగే జెల్లీ కోసం అగర్ అగర్ జెల్లీ పౌడర్, థిక్నెస్ కోసం కస్టర్డ్ పౌడర్ అండ్ టేస్ట్ వెనీలా ఫ్లేవర్. సగ్గు బియ్యాన్ని వాటర్లో నానబెట్టేసుకుందాం. టూ టైమ్స్ వాష్ చేసి వాటర్లో నానబెట్టేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ సబ్జా గింజల్ని కూడా వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్లోకి కొద్దిగా పాలు తీసుకుని దాంట్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి జెల్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 గ్లాసు వాటర్ బాయిల్ చేసుకుందాం. దీంట్లో వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్, 1/2 స్పూన్ అగార్ అగార్ జెల్ వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. అలాగే జెల్లీ స్వీట్నెస్ కోసం 2 స్పూన్స్ పంచదార వేసి బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక ప్లేట్లో పౌడర్ చేసేసుకుందాం. కర్బూజాని సీడ్స్ తీసేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. జ్యూస్ని మొత్తం దీంట్లోకి పోర్ చేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకుని 1 గ్లాస్ కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా ఈ వాటర్ బాయిల్ అవుతుండగా దీంట్లో మనం నానబెట్టుకొని సగ్గుబియ్యం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు. మనం పౌడర్ చేసుకున్న ఈ జెల్లీ ఫామ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకుందాం. స్మాల్ పీసెస్ అయితే మనకి జ్యూస్లో బాగా కనబడతాయి. మనం కట్ చేసిన జెల్లీ ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఇవి ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత దీంట్లో మనం తీసుకొని 1 గ్లాసుడు పాలు వేసుకుని బాగా కలుపుకుని మనం ముందుగా కలిపి పెట్టుకొని ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలను వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. దీంట్లోని 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని దీనిని బాగా కలపాలి. ఇలా పంచదార మొత్తం కరిగి మిశ్రమం అంతా ఇలా చిక్కగా వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని దీనిని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం చేసుకుని కర్బూజా జ్యూస్లో సబ్జా గింజలను వేసుకొని కలిపేసుకుందాం. అలాగే
మనం ముందుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకొని కర్బూజా పీసెస్ కూడా దీంట్లో వేసుకొని కలిపేసుకున్నాం. అలాగే దీంట్లో కూడా ఈ జెల్లీల్ని వేసుకుందాం. తర్వాత మనం పాలు, సగ్గుబియ్యం ఇవన్నీ చేసుకున్నవి కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం సమ్మర్ కర్బూజా జెల్లీ జ్యూస్ రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇలా గ్లాస్లో సర్వ్ చేసుకున్నాక దీనిపైన కొద్దిగా జెల్లీ వేసుకొని అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకుని గార్నిష్ చేసుకుని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకొని సర్వ్ చేసుకుంటే సమ్మర్ స్పెషల్ వేడి వేడి కర్బూజా జ్యూస్ రెడీ.